1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు మామూలుగా అంటూ ఉంటారు, ఆడపిల్లకి మేము ఇన్ని లక్షలు పెట్టి ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి పెళ్లి చేస్తాం, రేపొద్దున ఆ అమ్మాయికి ఏదన్నా సమస్య వస్తే పేరెంట్స్ కి చెప్పుకుంటే ఒకటే మాట, సర్దుకపో అమ్మా, ఏమైతుంది, మేము అప్పు చేసి ఆస్తులు అమ్మి నీకు పెళ్లి చేస్తే ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెడితే ఈరోజు నువ్వు ఇంటికి వస్తే మా పరిస్థితి ఏంది, మేము బయట ఏం చెప్పుకోవాలి అంటే దీని ప్రకారం నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెట్టి పిల్లకు పెళ్లి చేస్తే ఇక ఆ అమ్మాయి అక్కడ చచ్చినా పర్వాలేదు, మీకు పిల్ల ముఖ్యమా ఈ పెళ్లి ముఖ్య, అమ్మాయి అయితే అడిగిండదు కదా నాకు ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని చెయ్యండి అని. నిజంగా ఒక అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు తల్లిదండ్రులు నిజమైనది ఇవ్వాల్సింది ఏంటి, వాళ్ళకంటూ ఒక ల్యాండ్ ఒక ఇల్లు ఇస్తే అమ్మాయి బతుకుతుంది కదా, సో అది ఇవ్వడం కరెక్టా? ఎందుకంటే మీ దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ విన్నారు, నిజంగా అసలు పెళ్ళైన అమ్మాయికి తల్లిదండ్రులు ఇవ్వాల్సిందేంటి? సమాజం ఆడపిల్ల అన్న మాటలోనే అక్కడ పిల్ల ఇక్కడిది కాదని ఫిక్స్ అయిపోయింది. సో తల్లిదండ్రులు అలా ఫిక్స్ అయిపోయారు. వచ్చే అత్తమామలు కూడా ఎలా ఉన్నారంటే, ఈ అమ్మాయి మన కూతురు కాదు, ఎక్కడి నుంచో అవుటర్ పర్సన్ మన ఇంటికి వచ్చింది, సో మనము ఎంతసేపు ఒక పని మనిషి లాగా చేయించుకోవాలి పనులు అన్నది బాగా ఫిక్స్ అయిపోయారు. మన ఇంట్లో మనిషి మన కూతురు లాంటి ఆడపిల్ల అని చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. దీనివల్ల వస్తున్నటువంటి ప్రాబ్లమ్సే ఇవన్నీ అండి. ఫస్ట్ మీరు అమ్మాయికి ఏదైనా ఇవ్వండి, నగలు, డబ్బులు, ఆస్తి, చీరలు ఏదైనా ఇవ్వండి, అవన్నీ ఆ అమ్మాయి పేరుతో ఉండాలి. మీరు ఏమిచ్చినా ఆ అమ్మాయి పేరుతో ఉండాలి. మీరు నగలిస్తే నాకు తెలిసిన సిచ్యువేషన్ ఏమైందంటే, వాళ్ళ అత్తమామలు వాళ్ళ హస్బెండ్ ఆ ఊర్లో లేడు, వేరే ఊర్లో వర్క్ చేస్తున్నాడు, ఆ అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉంది, నీ నగలన్నీ ఇస్తావా ఇప్పుడు చంపేయమంటావా అని చెప్పి గొడవ చేసి నగలు తీసుకున్నారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి కాల్ ఆన్ చేసి పెట్టేసింది పక్కన. సో వాళ్ళకి తెలియదు వాళ్ళ అత్తమామలకి కాల్ ఆన్లో ఉందని. వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళ సిస్టర్ ఏం చేశారంటే, అక్కడ ఆ ఊర్లో ఉన్న పోలీసులకు కాల్ చేసి ఇలా జరుగుతోందని వినిపించి పోలీసులు నా ఇంటికి పంపించి అమ్మాయిని సేవ్ చేశారు. నీ దగ్గర నగలున్నా నీ జీవితానికి ప్రమాదమే. కాబట్టి ఆడపిల్లకి నగలు, డబ్బులు అత్తమామలకి ఇవ్వకండి. కేవలం ఒక ప్రాపర్టీ చెయ్యండి, ఆ అమ్మాయి పేరు మీదే ఉండాలి. చదువు, ప్రాపర్టీ, ఈ రెండు తప్ప మీరు ఇంకేం ఇవ్వకండి. నగలు అవన్నీ ఎవరు చూస్తారండి? ఏదో పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మీరు అందరిలో ఆడంబరంగా మేము వేసామని చూపించుకోవడానికి ఇస్తారా నగలు? అదే ఆ అమ్మాయి జీవితాన్ని కోల్పోయే విధంగా చేస్తోంది. కాబట్టి వద్దు. నగలు ఏదో సింపుల్ గా మీరు తీసిచ్చినా పర్వాలేదు, తనకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలి, అది ఆ అమ్మాయి పేరుతో ఉండాలి. అప్పుడే ఆ అమ్మాయికి సేఫ్టీ ఉంటుంది. అండ్ అలాగే ఎడ్యుకేషన్, ఆడపిల్లని ఎంతవరకు చదివించాలో అంతవరకు చదివించండి. తన ఇష్టం, తను ఏం చదువుకుంటానంటే అది. అదే నిజంగా మీరు ఇచ్చే మీ బిడ్డకి ఒక మంచి గిఫ్ట్ అండి. పెళ్ళి కాదు, ఆడపిల్ల ఇవాళ బరువు కాదు, ఇంతకు ముందు మీకు బరువు. ఆడపిల్ల కూడా సంపాదిస్తోంది, సాధిస్తోంది, ఆకాశం దాకా వెళ్ళొస్తోంది. ఆడపిల్ల కూడా అన్నీ చేయగలదు. మీరు ఎప్పుడు అలా అనుకోకండి, ఆ అమ్మాయి ఉంటే భారం అని. ఆడపిల్ల మిమ్మల్ని చూసేది ఈ కాలం అబ్బాయిలు చూడడం చాలా తక్కువ అయిపోయింది. లెక్కలేస్తున్నారు, వచ్చిన అమ్మాయి లెక్కేస్తుంది, కానీ ఆడపిల్ల లెక్కేదు. మా అమ్మ, మా నాన్న, నా అక్క చెల్లెలు, నా పుట్టినిల్లు అని చూసుకుంటుంది. కాబట్టి ఆడపిల్లని మీరు ఎప్పుడు అలా లెక్కేయకండి. ఏం చదువుకుంటారంటే అది చదివించండి. ఏమన్నా మీరు తనకు పెట్టాలనుకుంటే ఒక ప్రాపర్టీ లాగే ఉండాలి. ఓకే. దాని తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ అండి. ఒక అమ్మాయి, తన హస్బెండ్ చనిపోయాడు, తనకి గోల్డ్ పెట్టారు, అన్ని పెట్టారు, అన్ని బాగానే ఉంది. సడన్ గా చనిపోయాడు తను ఒక యాక్సిడెంట్ లో. సో ఆ అమ్మాయి ఆ శవాన్ని తీయలేదు. ఎందుకంటే నాకేం రావాలి, నా పిల్లలకి ఏం రావాలి, అన్ని ఇస్తేనే మీరు ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీయండి అని చెప్పి అడ్డం కూర్చుంది. అందరు తిట్టారు ఆ అమ్మాయిని, ఏంటి నువ్వు చనిపోయినప్పుడు ఇలా మాట్లాడుతున్నావే, అంటే నీకు ఆస్తి ముఖ్యమా అని అందరు తిట్టారు. కానీ నా పాయింట్ ఒక్కటి, ఇక్కడ చనిపోయాడు అబ్బాయి, ఆ అమ్మాయి ఏడుస్తుంది ఈరోజు, రేపు పొద్దున్న దినాలన్నీ జరుగుతుంది, మీరు అందరు వెళ్ళిపోతారు అబ్బా. ఆ నెక్స్ట్ డే నుంచి తన పరిస్థితి, తన పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు ఎవరు ఉండరు. మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి ఆపేసింది. ఇంత క్రూరాత్మకురాలా, ఇంత కఠినాత్మురాలా నా ముందరే అన్నారు, నేను విన్నా. నిజమే, అమ్మాయి క్రూరాత్మకురాలే అనుకుందాం. ఆ దినాలు అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఈ సమాజం ఎలా చూస్తుంది, మీరు ఎలా చూస్తారు? ఆ అమ్మాయి తినడానికి తిండి ఎలా కోట్లో వేస్తారు, నాకు కావాలి మా హస్బెండ్ ఆస్తి నా పిల్లలకైనా ఇవ్వండి అని చెప్పి వేస్తాం. ఎన్ని రోజులకు జరుగుతుంది? 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు.
అప్పటి వరకు ఆ అమ్మాయి ఏం తిని బ్రతకాలా, ఆ బిడ్డలకి ఏం పెట్టి పెంచాలి కదా. మళ్ళీ ఆ అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే ఏం మాట్లాడతారు, ఇది తాగుబోద్ది తిరిగిపోద్ది అట్లాంటిది ఇట్లాంటిది అని మాట్లాడుతున్నారే. మీరు కరెక్ట్ గా తనకి సహాయం అందించాల్సిన రోజు మీరు చేయి పట్టుకుని ఉంటే ఆ అమ్మాయి తప్పు చేస్తుందా? ఆ అమ్మాయి తప్పును మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు ఇప్పుడు? మీరు కరెక్ట్ గా సహాయం చేసుంటే, కరెక్ట్ గా బాధ్యత తీసుకుని ఉంటే మీరు మాట్లాడొచ్చు. బాధ్యత తీసుకొని వాళ్ళకి తప్పులు లెక్కేసే అవకాశమే లేదు, ఆ హక్కు లేదు. రైట్. ఆ అమ్మాయి చేసింది 100% కరెక్ట్. మీరేమి ఇవ్వాలో ఇచ్చేయండి ఆ అమ్మాయికి, ఆ పిల్లలకి. తన జీవితం తను లీడ్ చేయాలి కదా, ఆ పిల్లల్ని కూడా పెంచాలి కదా. ఈరోజు స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి, ఆ పిల్లల బట్టలు ఎలా ఉన్నాయి, ఆ అమ్మాయి తిండి ఏంటి, ఆ అమ్మాయి జీవనాధారం ఏంటి. ఈ అమ్మాయే కాదండి, చాలా మంది కూడా హస్బెండ్ వదిలేసిన వాళ్ళకి ఏ జీవనాధారం లేదు వాళ్ళకి. మీరు ఎప్పుడో ఇస్తారు, ఎప్పుడో కోర్టుకి వేస్తారు, ఎప్పుడో డివోర్స్ ఇస్తారు. అప్పటి వరకు ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని అడక్క తింటూ బ్రతకాలా? ఆ ఆడపిల్లలు కన్నా అమ్మ నాన్న ఎట్లా చూస్తున్నారు? ఆ అమ్మ నాన్న కూడా ఇంకా అక్క అన్న తమ్ముళ్ళు ఎవరో ఉంటారు, వాళ్ళు రానిరు, వాళ్ళు చూడనిరు. ఒక రోజు 2 రోజులు చూస్తారు, వారం తర్వాత, ఒక నెల తర్వాత ఆ ఆడపిల్ల ఎట్లా బ్రతకాలి? చదువుకున్న వాళ్ళు ఓకే, వాళ్ళ కర్మ ఏదో చదువుకున్నారు, ఎట్లా ఒకటి బ్రతుకుతారు. ఏ ఆధారం లేనోళ్ళు, ఏ చదువు లేనోళ్ళు, ఆల్రెడీ భర్త చనిపోయారంటే ఆ అమ్మాయి మైండ్ సెట్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి ఉంటుంది. ఆ స్టేజ్ లో వెంటనే వర్క్ చేసి, వెంటనే సంపాదించి, వెంటనే ఫ్యామిలీని తీసుకోవాలి లీడ్ అంటే ఎంత హారిబుల్ సిచ్యువేషన్. సో అమ్మాయి చేసిన దాంట్లో తప్పే ఉంది, మీరు చెప్పండి. నిజంగా ఏమనిపించట్లేదు, తప్పని అనిపించట్లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు అప్పుడు ఉన్న మనుషుల తర్వాత అసలు ఎవరు ఉంటారు, ఎవరు పలకరు, దీని గురించి మాట్లాడవారు ఎవరు ఉండరు. బాగా బ్రతికితే నువ్వు గ్రేట్, సూపర్, నువ్వు బాగా బ్రతికావు. అదే అట్లా అయిపోతే అబ్బా ఈ పాప చూడు ఎట్లా అయిపోయిందో, వాడు చనిపోయాడు, ఇంకా జీవితం అంతే. బాగా బ్రతికితే కూడా ఇంకోటి ఉంది, ఫలానా వాళ్ళ భార్య బాగా బ్రతికింది, అప్పుడు మాత్రం మీకు ఆ అమ్మాయి హస్బెండ్ గా మీ కొడుకు కావాలి, అప్పుడు మాత్రం మీ కుటుంబం మనిషిగా ఆ అమ్మాయి కావాలి. బాగా బ్రతికిన రోజు, బ్రతకపోతే ఆమె ఎవరో మాకు తెలియదు, అది తప్పుడుది. ఈ సమాజం ఎలా చూస్తుందంటే అండి, అన్నీ ఉన్న రోజు మంచిగా చీమలు ఎట్లయితే చక్కెర చుట్టూ వాళ్తాయో ఆ విధంగా వస్తుంది. ఏమీ లేని రోజు అన్ని తప్పులే వెతుకుతుంది. అలాంటి సమాజం కోసం పట్టించుకోవాలమ్మా మీరు. మీ బిడ్డకి మీరేమి ఇవ్వాలి? భర్త ఉన్నా లేకున్నా తను బ్రతికేటట్టు చదువు ఉండాలి, తను జీవించేటట్టు ప్రాపర్టీ ఉండాలి. మీరు ప్రపంచానికి చూపించుకోవడం కోసం, ఫోటోల కోసం, అందరూ మెప్పు కోసం నగలు వద్దు. కరెక్ట్ గా చెప్పారు. నిజంగా ఎడ్యుకేషన్, ప్రాపర్టీ ఎంత ఇంపార్టెంట్ అంటే, మీరు అన్నట్టు రేపు పొద్దున ఏం లేకపోయినా మీరు ప్రతిసారి ఒకటే అంటారు మధు గారు, నువ్వు ఫైనాన్షియల్ గా సెటిల్ అయిపో, ఇండిపెండెంట్ గా నువ్వు బతికే, ఇంకా నీ అంత అదృష్టవంతురాలు ఉండదు, నిన్ను ఎవ్వరు ఏమన్నారు, తెలియని ధైర్యం వస్తుంది. ఎప్పుడైతే మనం 100%. సంపాదిస్తామో మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యం వస్తుంది. ఓ ఎవ్వరు అవసరంలే, ఎవరు సపోర్ట్ అవసరంలే, మనం లీడ్ చేయగలం లైఫ్ ని, మనం పిల్లల్ని చూసుకోగలం. అండి, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. ఒక 10,000 సంపాదించినా పర్వాలేదు, మీరు 10,000 అయినా పర్వాలేదు, పని చెయ్యండి, సంపాదించండి, బిజీగా ఉండండి, ఖాళీగా ఉండద్దు. ఖాళీగా ఉంటేనే ఇలాంటి పనికిమాలిన విషయాలు వినాల్సి వస్తుంది, పనికిమాలిన వాళ్ళకి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, పనికిమాలిన వాళ్ళ ఓవర్ యాక్షన్లు మనం భరించాల్సి వస్తుంది. వద్దు, ఏదో పని చెయ్యండి, మినిమం సంపాదించండి. మీ అంత గొప్పగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు తర్వాత. అంతే కదా. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.